ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో బుధవారం జరిగిన ఉత్కంఠభరితమైన పోటీలో తెలుగు టైటాన్స్ నోయిడా ఇండోర్ స్టేడియంలో యు ముంబాపై 31-29 స్కోరు తేడాతో ఘన విజయం సాధించింది. డిఫెండింగ్లో మెరుగైన ప్రదర్శన మరియు ఆశిష్ నార్వాల్ 8 పాయింట్లు సాధించడం ద్వారా తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. ఆట ప్రారంభంలో రెండు జట్లు తాము మొదటి పాయింట్లను సాధించాయి. డిఫెండింగ్లో కూడా రెండు జట్లు మంచి ప్రదర్శన చూపించాయి. దీంతో ఆట ఉత్కంఠభరితంగా మారింది. ఫస్ట్ హాఫ్లో మంజిత్ 2 పాయింట్లు సాధించి తెలుగు టైటాన్స్కు చిన్న లీడ్ను అందించాడు. తర్వాత సునీల్ కుమార్ ఆశిష్ నార్వాల్ను ఒక డూ ఆర్ డై రైడ్లో ట్యాకిల్ చేశాడు. అమీర్ మొహమ్మద్ కూడా తన డూ ఆర్ డై రైడ్తో సమానంగా విజయాన్ని సాధించాడు. ఈ సమయంలో యు ముంబా 8-7 స్కోరు తేడాతో చిన్న లీడ్లో సాగింది. మొదటి క్వార్టర్ ముగిసే సమయానికి యు ముంబా ముందు నిలిచింది. ఆటలో మళ్లీ మార్పులు జరిగాయి. జట్టు డూ ఆర్ డై రైడ్ వ్యూహాన్ని అనుసరించాయి. ఆశిష్ నార్వాల్ మరియు మంజిత్ వరుసగా తమ జట్లకు పాయింట్లు సాధించారు. చివర్లో రెండు జట్లు 12 పాయింట్లతో సమానంగా ఉండిపోయాయి. సెకండ్ హాఫ్ ప్రారంభంలో రైడర్లు కొంత ఆలస్యమైన మంజిత్ మరో 2 పాయింట్ల రైడ్తో తెలుగు టైటాన్స్ కు 3 పాయింట్ల లీడ్ను అందించాడు. తర్వాత వారు యు ముంబాపై ఆల్అౌట్ చేయడంతో లీడ్ మరింత పెరిగింది. యు ముంబా సమీపంలో నిలిచి వేగవంతమైన రైడ్స్తో గేమ్లో నిలబడింది. అయినప్పటికీ ఆశిష్ నార్వాల్ తన రైడింగ్లో మెరుగైన ప్రదర్శనతో తెలుగు టైటాన్స్ కు 6 పాయింట్ల లీడ్ను అందించాడు. సోంబీర్ చేసిన సూపర్ ట్యాకిల్తో యు ముంబాపై పాయింట్లు తగ్గాయి. చివరలో ఒక సూపర్ ట్యాకిల్తో తెలుగు టైటాన్స్ తమ లీడ్ను 3 పాయింట్లకు పెంచాయి. యు ముంబా చివరి క్షణాల్లో రోహిత్ రాఘవ ద్వారా 2 పాయింట్ల రైడ్తో తేడాను 1 పాయింట్కు తగ్గించిన తెలుగు టైటాన్స్ నమ్మకంగా నిలిచి విజయాన్ని సాధించారు. సో ఫ్రెండ్స్, తెలుగు టైటాన్స్ అత్యద్భుతమైన విజయం చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.